మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 18వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఇక్కడికి వచ్చి ఇక్కడే బస చేసి నైట్ హాల్ట్ ఇక్కడే ఉండి తెల్లారి ఉదయం 7-8 గంటల మధ్య మరి ఈ యొక్క గద్దెల పునర్ప్రతిష్టాపన జరిగినటువంటి ఈ యొక్క నూతన గుడి నిర్మాణ ప్రారంభోత్సవాన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి 19 తారీఖు నాడు ఉదయం 7 గంటలకు అందరినీ ఆహ్వానిస్తున్నాం. 28 నుంచి 31 వరకు మరి మనం 2 ఏళ్ళకు ఒకసారి జరిగేటువంటి మహాజాతర మహాఘట్టం 2 ఏళ్ళు వనంలో ఉండి ఈ నిండు పున్నమి రోజు మరి నిండు పున్నమి వెన్నెల గద్దెల మీద పడుతున్నటువంటి సందర్భంలో వనంలో నుంచి లక్షలాది మంది జనం యొక్క హర్షధ్వానాల ద్వారా మరి పోలీస్ కలెక్టర్ ఇతర అధికారుల గౌరవ వందనం స్వీకరించి సమ్మక్క గద్దెల మీదకి వచ్చేటువంటి మహాఘట్టానికి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తులను సమ్మక్క సారలమ్మ భక్తులను ఇతర అభిమానులను తెలుగు ప్రజలను ఆంధ్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒరిస్సా మరి వీటితో పాటు విదేశాల్లో కూడా ఎంతోమంది సమ్మక్క సారలమ్మ భక్తులు ఉన్నారు. వారందరికీ కూడా మన ఛానల్స్ ద్వారా మీ ద్వారా డేట్స్ కూడా మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. జనవరి 28వ తారీఖు నాడు మరి కన్నెపల్లి నుంచి సారలమ్మ, గోవిందరాజు నుంచి పూనగల నుంచి పగడిద్దరాజు గద్దెల మీదకి సాయంత్రం 6 గంటల వరకు వచ్చి గద్దెల మీద వారిని ప్రతిష్ఠింప చేయడం జరుగుతుంది. అదేవిధంగా 29 బేస్తవారం సమ్మక్క చిలకల గుట్ట నుంచి మరి సాయంత్రం 6 గంటలకు అట్లా మరి బేస్తవారం రోజు సమ్మక్క గద్దెనెక్కడం జరుగుతుంది. శుక్రవారం రోజు 30వ తారీఖు శుక్రవారం 30వ తారీఖు నాడు అందరు దేవతలు కోట్లాది మంది భక్తుల మధ్య ఈ యొక్క గద్దెల మీద ఆ రోజు అందరు దేవతలు ఉంటారు. మొక్కులు చెల్లింపుకునే డేటు. మళ్ళీ శనివారం 31వ తారీఖు నాడు తిరిగి వన ప్రవేశం జరుగుతుంది. కాబట్టి ఈ ఘట్టం అనేది ఈ మహాఘట్టం అనేది ఆ 4 రోజులు నిండు పున్నమి రోజు ఏ తారీఖన్న రాని ఏ నెలన్న రాని ఈసారి చాలా ముందుకొచ్చింది మనకు జాతర. అయినప్పటికీ కూడా అదే బుధవారం అదే బేస్తవారం అదే శుక్రవారం అదే శనివారం ఈ 4 రోజులు ఈ మహాఘట్టం జరుగుతుంది. కాబట్టి అందరినీ రావాల్సిందిగా కూడా మరొకసారి డేట్స్ మరి తెలియజేస్తా ఉన్నాను.